ఈ రోజు డబ్బు లేనివాడే రేపు డబ్బు ఉండేవాడు. నువ్వు ఓపిక పట్టి కష్టపడితే, నేను డబ్బు లేదు అని అలాగే ఉండిపోయినావంటే ఎవరు నేను దేవుడు ఇట్లా మార్చలేడు. నీకు డబ్బు లేదనే విషయం నీకు తెలుసు కదా, ఆ విషయాన్ని నువ్వు వెళ్తూ మార్చుకోవాలి. పుట్టుకతో పేదవాడు కావచ్చు కానీ చావుతో పేదవాడు కావద్దు. పెరుగుతూ పేదవాడిగా ఉంటే నీ తప్పు, చనిపోయిన తర్వాత ఇట్లా పేదవాడిగా ఉంటే ఇంకా పరమ తప్పు. అది నువ్వేం చేయలేదని అర్థం. ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడ పుట్టామనేది కాదు. కలువ పువ్వు తీసుకోండి మేడం, కమలం పువ్వు ఎక్కడ పుడుతుంది? బురదలో పుడుతుంది, వికసిస్తుంది. సేమ్ అలాగే నువ్వు ఎంత స్లమ్లో ఉన్నా, ఎంత పేదరికంలో ఉన్నా ఈ రోజుల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కష్టపడేవాడికి చాలా కోట్లు వచ్చి పడుతున్నాయి. నువ్వు ఎంత కష్టపడితే అని డబ్బులు వస్తాయి. డబ్బు లేదంటే కష్టపడట్లేమో అని అర్థం. ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ ఈ రోజుల్లో ఎంత కష్టపడితే అంత డబ్బులు వస్తున్నాయి. ఒకప్పటిలాగా కాదు కదా, అవకాశాలు లేవు అన్న. ఇంకా నచ్చిన పని చేస్తే మనీ వస్తుంది, పని చేయకపోతే మనీ రాదు. పేదవాడిగా ఉంటున్నావు అంటే నువ్వేం పని చేయట్లేదు అని అర్థం. డబ్బు సంపాదిస్తున్నావు అంటే ఏదో పని చేస్తున్నాడు, డబ్బు సంపాదించిండు అని అర్థం. చులకన చూడాలి. చూసినా కానీ తీసుకునే వ్యక్తి పాజిటివ్గా తీసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా డబ్బులు లేవు, నేను చాలా చులకన చూస్తున్నాను, అందరూ ఎవరేం చెప్పట్లేదు, ఎవరేం తీసుకోవట్లేదు, దాన్ని పాజిటివ్గా తీసుకో. వాళ్ళని నెగిటివ్గా నన్ను తిడుతున్నా అట్లా అని కాకుండా వాళ్ళు చూడాలి. అట్లా చూస్తేనే నీ లోపల కసి అనేది పెరుగుతుంది, కష్టపడతావు, నువ్వు డబ్బు సంపాదిస్తావు. డబ్బు సంపాదిస్తే ఆటోమేటిక్గా మళ్ళీ పోయిన రెస్పెక్ట్ మొత్తం వచ్చేస్తుంది. రియల్ లైఫ్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి.